ఓం నమో వెంకటేశాయ. సర్వభూత బీజభూత చరాచరా వినాభూత గోవింద గోవింద. చరం కదాచిత్ అచరం చ కచ్చిత్ త్వయా వినా కించిదిహాస్తి దేవ. సచ్చిత్తవాస్తి ప్రవిభాగహీనం స్వరూపమస్యైవ ధియం ప్రదేహి. ఓ పరమాత్మ, నీవు లేక ఈ ప్రపంచంలో కదిలే వస్తువు కానీ కదలని వస్తువు కానీ ఏదీ లేదు కదా. ఈ కదిలే వస్తువుల నుండా కదలని వస్తువుల నిండా నీవే పూర్తిగా నిండి ఉన్నావు కదా. అయితే ఈ వస్తువుల యొక్క జ్ఞానం వల్ల నాకేమీ ఉపయోగం లేదు. ఈ వస్తువులలో నిండి ఉన్నటువంటి నీ యొక్క పరిపూర్ణమైన సచ్చిజ్ఞానమే నాకు అవసరం. అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ప్రారంభం చేసుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను పలుకి ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్టప్రదాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః దశమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సర్వవేదాంత తత్వజ్ఞః సర్వజ్ఞో వేదమూర్తిమాన్ వేదశాఖావ్యసరకృత్కృతకృత్యో మహామునిః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ చేస్తున్న విభూతి ఉపదేశాలలో మనం దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అనే శ్లోకంలో ఉండేటువంటి విభూతులను పరిచయం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. వీటిలలో పరమాత్మ
దండో దమయతామస్మి అని ముందుగా అంటున్నాడు. మానవులను వారు తప్పుదారి పట్టినప్పుడు దండించి సరి అయిన మార్గంలో పెట్టేటువంటి అనేక ఉపాయాలలో, మానవులను సన్మార్గంలో ఉంచేటువంటి ఉపాయాలలో, మానవులను సన్మార్గానికి యోగ్యులను చేసేటువంటి ఉపాయాలలో నేను దండ స్వరూపమై కొలువై ఉన్నాను. దండాన్ని మించిన, దండ భయాన్ని మించిన ఉపాయం మరొకటి మానవులను సన్మార్గంలో ఉంచేందుకు లేదు. ఇది చిట్ట చివరి ఉపాయం. అటువంటి ఉపాయాన్ని నేనే ఉన్నాను అని ఒకవైపు చెప్పాడు. మరొక వైపు గెలుపుకు కావలసినటువంటి ఉపాయాలలో, గెలుపును పొందగోరేటువంటి వారు అనుసరించేటువంటి ఉపాయాలలో నేను నీతినై ఉన్నాను. ఆయా సందర్భాలలో వ్యవహరించవలసినటువంటి విధానాలలో నీతి రూపంగా నేను కొలువై ఉన్నాను. అటువంటి నన్ను నీతి స్వరూపంలో భావన చేస్తే ఆ నీతి యొక్క ప్రభావం మరింత మెండుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా సూచన చేశాడు. చేసి మౌనం చైవాస్మి గుహ్యానాం అని అంటున్నాడు. గుహ్యానాం దాచవలసిన వాటిలలో, దాచేందుకు చేసేటువంటి ప్రయత్నాలలో నేను మౌనమస్మి, మౌనంగా ఉన్నాను, మౌనస్వరూపంలో ఉన్నాను అని అంటున్నాడు. ఏ వస్తువునైనా దాయాలన్నా, ఏ విషయాన్నైనా ఎదుటివారికి తెలియకుండా ఉంచాలన్నా అనేక ఉపాయాలు ఉంటే ఉండొచ్చు. వస్తువునైతే కప్పవచ్చు, ఇంకోటేదో చేయవచ్చు. వీటన్నిటినీ మించి వస్తువు గురించి కానీ, మరొక విషయం గురించి కానీ, మనసులో ఉండేటువంటి భావన గురించి కానీ ఎదుటివారికి తెలియకుండా ఉంచాలనుకుంటే, దాన్ని గోప్యంగా ఉంచదలుచుకుంటే ఏం చేయాలి అంటే మౌనంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే. మౌనంగా ఉన్నవారి దగ్గర నుంచి విషయాన్ని రాబట్టడం అనేది అయ్యే పనే కాదు. మౌనంగా ఉన్నవారి మనసులో ఏముందో తెలుసుకోవటం ఎవరి వల్ల కానే కాదు. కాబట్టి గోప్యాలను, రహస్యాలను దాచే ఉపాయాలలో నేను మౌన స్వరూపంలో, ఆ ఉపాయాలలో కల్లా ఉత్తమమైనటువంటి మౌన స్వరూపంలో కొలువై ఉన్నాను అని అంటున్నాడు. మౌనం చైవాస్మి గుహ్యానాం అని. జ్ఞానం జ్ఞానవతామహం అని పైన మరొకసారి అంటున్నాడు. నేను జ్ఞానవంతులలో జ్ఞానస్వరూపమై కొలువై ఉన్నాను అని. జ్ఞానం కలవారిలో, జ్ఞానులలో ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆ జ్ఞానం నా యొక్క రూపాంతరమే అని అంటున్నాడు. అంటూ మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని మరి రెండు విభూతులను కూడా మనకు పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఉండేటువంటి విభూతులను నాలుగిటిని ఒక పక్కన ఉంచుకుంటే, మొదలు దండో దమయతామస్మి అని అంటున్నాడు కదా, అది నీతి శాస్త్రానికి సంబంధించినటువంటి దండం అనేటువంటి ఒక విభూతి. రెండోది నీతి రశ్మి జిగీషతాం, అది కూడా అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి యుద్ధ నీతి లేదా విజయ నీతి అనేది కూడా అది ఒక విభూతి. మౌనం చైవాస్మి గుహ్యానాం అన్న చోట మౌనం కూడా ఒక విభూతి కిందే పరిగణించవచ్చు. అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశంగా పరిగణించవచ్చు. అర్థశాస్త్రంలో కూడా రాజ రహస్యాలను కానీ, రాచరికపు విషయాలను కానీ దాచటానికి మౌనంగా ఉండటమే ప్రధానమైనటువంటి విషయం. ఆ మౌనం కేవలం మాట్లాడకపోవటం మాత్రమే కాదు, మాటలతో ప్రదర్శించకపోవటం మాత్రమే కాదు, వారి ముఖ కవళికలలోనూ, వారి శరీర కదలికలలోనూ, బాడీ లాంగ్వేజ్ అని మనం అనుకునే వాటిల్లో దేంట్లోనూ ప్రదర్శించకుండా ఆ విషయాన్ని దాచటం అనేది ప్రధానమైనటువంటి అంశంగా బోధిస్తూనే ఉంటారు. తస్య సంవృతమంత్రస్య గూఢాకారేంగితస్య చ ఫలానుమేయా ప్రారంభా సంస్కారా ప్రాక్తనా ఇవ అని ఒక కవిగారు కూడా దాని గురించిన వివరణను ఇవనే ఇచ్చాడు. ఆలోచన గనక అది విలువైన ఆలోచన అయితే, అనవసరమైనటువంటి ఆలోచన అయితే కాదు, విలువైన ఆలోచన గనక బయటకి రాకుండా ఉంచుకోవాలి అని అంటే, ఆ ఆలోచన తాలూకు వాసనలు ఇతరులకు, శత్రువులకు అందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆలోచనను లోపల ఉంచేసుకోవాలి. ఆ ఆలోచన తాలూకు ప్రతి ఫలనం లేదా ఆ ప్రతిబింబం ఏది ముఖంలో కానీ శరీరంగుల్లో కానీ కనిపించకుండా ఉంచుకోవాలి.
తస్య సంవృత మంత్రస్య గూఢాకారేంగితస్య చ. ఏమి మనసులో ఉండేటువంటి ఆలోచనలు శరీరం ద్వారా కానీ నోటి ద్వారా కానీ తెలియకూడదు ఎదుటివారికి. ఎప్పుడు తెలియాలి అంటే ఫలానుమేయా ప్రారంభా, ఆ ఆలోచన తాలూకు ప్రక్రియ ప్రారంభమై ఆ ప్రారంభం తాలూకు ఫలితం అందుకున్న తర్వాత, ఫలితం బయటపడిన తర్వాత ఓహో ఈ ఆలోచనతో ఈ పని చేశారన్నమాట అనే అనిపించాలి తప్ప ఈ లోపల విఘ్నం చేసే పరిస్థితులు ఉన్నటువంటి ఆలోచనలను బయట పెడితే ఉపయోగం లేదు అని నీతి శాస్త్రం తాలూకు వ్యవహారం బాగానే ఉంది. దాన్ని కూడా పరమాత్మ మౌనం చైవాస్మి గుహ్యానాం అని చెప్పాడని అనుకోవచ్చు. కానీ వీటితో జ్ఞానం జ్ఞానవతామహం అని ఎందుకు కలిపాడు? జ్ఞానం జ్ఞానవతాం అనేది కేవలం నీతి శాస్త్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నీతి శాస్త్రం చదువుకుంటేనే జ్ఞానం అనేది ప్రత్యేకించేమీ రాదు. నీతి శాస్త్రానికి సంబంధం లేని అంశాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ ఎందుకు కూర్చాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి సులభమైనటువంటి సమాధానం పరమాత్మ 2-3 అంశాలను కూడా మనకు అనేక సందర్భాలలో సూచనలను చేస్తూనే ఉన్నాడు. కేవలం ఒకే అంశాలను తీసుకువచ్చే ఒక శ్లోకంలోనో ఒక విభూతిలోనో ప్రదర్శన చేయటం లేదు. 2-3 రకాలుగా వాటిని అర్థం చేసుకునేందుకు అవకాశాన్ని మనకు కల్పిస్తూనే ఉన్నాడు. అందులోనూ విభూతులను వివరించటంలో సుమారుగా పరమాత్మే చివరకు వచ్చేశాడు. చివరకు వచ్చినందువలన దాదాపు చివరి విభూతిగా, నోటితో చెప్పే ఒక పాదంలో చెప్పేటువంటి చివరి విభూతిగా దీన్ని జ్ఞానం జ్ఞానవతామస్మి, జ్ఞానం జ్ఞానవతామహం అని ప్రదర్శిస్తున్నాడు గనక పరమాత్మ తత్వజ్ఞానం గురించిన ప్రస్తావననే చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం, తత్వజ్ఞానం, జ్ఞానినాం, తత్వజ్ఞానం కలిగిన వారిలో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని నేను అనే అంటున్నాడు పరమాత్మ. జ్ఞానం అనే శబ్దానికి అసలు సిసలు అర్థాన్నే పరమాత్మ ఇక్కడ ఉంచుతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. మరి తత్వజ్ఞానాన్ని నీతితో ఎందుకు కలిపాడు అంటే మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే గుహ్యానాం అంటే రహస్యంగా ఉపదేశాన్ని పొంది చేయవలసినటువంటి సాధనాలలో, పరమాత్మ జ్ఞానం కలగటానికి అనుసరించవలసినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనాలు అనేటువంటి గుహ్యమైన సాధనాలలో మౌనం చైవాస్మి అని అంటున్నాడు. మౌనం అంటే నిధిధ్యాసనాన్ని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ధ్యానాన్ని లేదా ఒకచోట కూర్చుని ఆవృత్తి చేసేటువంటి ఒకానొక ప్రక్రియను పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఈ మాటను పరమాత్మ బృహదారణ్యకోపనిషత్తు నుండి తీసుకువచ్చాడు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అథ ముని, అమౌనంచ మౌనంచ నిర్విద్య అథ అనే ఒక వాక్యంలో ఉండేటువంటి మౌనం అనే పదాన్ని తీసుకువచ్చి ఆ మౌనం అనే నిధిధ్యాసనాన్ని ఇక్కడ ఉంచుతున్నాడు. రహస్యంగా చేసుకోవలసినటువంటి, గురువులు చాలా రహస్యంగా చేసేటువంటి ఉపదేశాలలో ముఖ్యమైనటువంటి మౌనాన్ని నేనై ఉన్నాను. తత్వజ్ఞానం కలగటానికి చేసేటువంటి రహస్యోపాయాలలో నేను మౌన రూపంలో కొలువై ఉన్నాను అని మరొక రకంగా సూచన చేస్తున్నాడు. మరి ఈ మౌనం ఎప్పుడు దక్కుతుంది, లేదా ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాదులు ఎప్పుడు మనకు ఆచరణ యోగ్యంగా మారతాయి అంటే మనస్సు మీద ఆ సాధకుడు విజయాన్ని సాధించినప్పుడు. చిత్తం మీద లేదా అంతఃకరణం మీద, సత్వం మీద ఏ రకంగా మాట్లాడుకున్నా మనస్సు మీద విజయాన్ని సాధించినప్పుడు, మనస్సును సాధకుడు గెలిచినప్పుడు ఈ సాధనాలు సాధ్యపడతాయి. కాబట్టి మనస్సును గెలిచే మార్గం గురించిన ప్రస్తావనను దీని వెనకాల ఉండేటువంటి విభూతిలో చేస్తున్నాడు. నీతిరశ్మి జిగీషతాం అని. జిగీషతాం మనస్సును జయించాలి అని కోరిక ఉన్న వాళ్ళలో ఆ మనస్సును గెలిచేటువంటి నీతి, మనస్సు అనేదాన్ని ప్రతిపక్షంలో ఉంచుకుని, మనస్సు అనేదాన్ని మనకంటే వేరుగా ఉంచుకుని, నేను వేరు మనస్సు వేరు అనే భావనతో ఆ మనస్సును గెలిచేటువంటి నీతి ఏ సందర్భంలో ఏ రకంగా ఉపదేశం చేసుకుంటే, ఏ రకమైనటువంటి భావన చేస్తే మనస్సు మనకు లొంగి ఉంటుంది, మనస్సు మనకు అదుపులో ఉంటుంది అనే విషయాలను అర్థం చేసుకుని దాని ద్వారా మనస్సును గెలిచే ఉపాయాన్ని నేనై ఉన్నాను. ఆ ఉపాయమే నీతి, ఆ నీతిని నేనే ఉన్నాను అని అంటున్నాడు. మనస్సు దాకా ఈ ప్రస్తావన రావాలి అంటే ఏం కావాలి? ఇంద్రియాల మీద పట్టు సాధించాలి.
ఇంద్రియాల మీద పట్టు సాధించాలి అంటే ఎందుకు సాధించాలి? ఇంద్రియాల మీద పట్టు ఎందుకు సాధించటం అంటే, ఇంద్రియాల మీద పట్టు సాధించకపోతే, ఇంద్రియాల మీద పట్టు ఏమాత్రం చిక్కకపోతే ఆ సాధకుడు తత్వజ్ఞానానికి యోగ్యుడు కాడు. తత్వజ్ఞానం కావచ్చు లేదా మరొక అంశం కావచ్చు, ఏ జ్ఞానమైనా సరే జ్ఞానానికి యోగ్యత రావాలి అంటే ఆయా ఇంద్రియాల మీద పట్టు చిక్కాలి. ఆయా ఇంద్రియాలు సాధకుడు చెప్పినట్లు వినాలి. చెప్పినట్లు వినాలి అంటే ఇంద్రియాలను ఏం చెయ్యాలి అంటే కాస్తో కూస్తో దండించాలి. ఇంద్రియాల యొక్క దండన యోగాభ్యాస ప్రక్రియలలో లేదా ఏకాగ్రతా విధానాలలో ఉండేటువంటి దండనా విధానం. దాని రీతిలో ఏకాగ్రతను సాధించేటువంటి ఇంద్రియాలను దండించే విధానాలలో ఇంద్రియాలను దండించి వాటిని లొంగదీసుకుని ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని మనస్సు మీద విజయం సాధించుకుని ఆ గురువులు చెప్పినటువంటి రహస్య మార్గాలను గనక అనుసరించినట్లయితే తత్వజ్ఞానం తప్పకుండా కలుగుతుంది అనే అంశాన్ని సూచిస్తూ పరమాత్మ దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని అంటున్నాడు. చాలా విశిష్టమైనటువంటి సందర్భంలో, చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ఉపదేశాన్ని పరమాత్మ ఈ విధంగా చేస్తున్నాడు. ఈ శ్లోకంతో దాదాపుగా పరమాత్మ ఒక్కొక్క భాగంలో విభూతులను చెప్పేటువంటి ప్రక్రియను నిలిపివేస్తున్నాడు. అందువలన చివరిగా వచ్చేటువంటి తత్వజ్ఞానం, ఆ తత్వజ్ఞానానికి కావలసినటువంటి సాధనాలు, ఆ తత్వజ్ఞాన సాధనాలను అందుకోవటానికి కావలసినటువంటి మనోవిజయం, ఆ మనోవిజయానికి కావలసినటువంటి యోగ్యత, ఇవన్నీ కూడా నా యొక్క స్వరూపాలే అని ఈ శ్లోకంలో ప్రత్యేకించి ప్రస్తావిస్తూ దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని అంటున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఇంకా కూడా ఏమైనా చిన్న సందేహం ఉంటే ఉండవచ్చు. మౌనం ఏమిటి? ఆ ఆత్మజ్ఞానాన్ని లేదా పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి సాధనాలన్నీ గోప్యంగా ఉండటం ఏమిటి? వీటి మీద సరి అయిన అవగాహన కనపడటం లేదు, సరి అయినటువంటి అవగాహన కానరావటం లేదు. ఏదో కేవలం వ్యాఖ్యానమల్లే ఉందే కానీ మనస్సుకును హత్తుకునేట్టుగా ఈ మాట లేదు అని ఏమైనా ఇంకా సందేహం ఉండొచ్చేమో. పరమాత్మ ఈ విషయాన్ని సాధారణమైనటువంటి ఉపనిషత్తు వాక్యం నుంచి తీసుకురాలేదు, ఒక ప్రత్యేకమైన వాక్యం నుంచి తీసుకువచ్చాడు. బాష్కలి మహర్షి గారు అని ఒక మహర్షి గారు, బాద్వ మహర్షి గారు అని ఇంకొక మహర్షి గారు. వీళ్ళ పేర్లు మనకు పురాణాలలో ఎక్కువ కనిపించవు, దాదాపు కనిపించవని అనుకుంటాను. ఈ బాష్కలి మహర్షి గారు బాద్వ మహర్షి గారి దగ్గరకు వెళ్ళి అడిగారు, నాకు పరమాత్మ గురించి చెప్పు, పరమాత్మ గురించి చెప్పు అనగానే ఆయన మౌనంగా ఊరుకున్నాడు. బాద్వ మహర్షి గారు ఊరికే కూర్చున్నాడు. రెండవసారి అడిగాడు, అప్పటికీ ఊరికే కూర్చున్నాడు. మూడవసారి మళ్ళీ అడిగాడు బాష్కలి గారు బాద్వ మహర్షి గారిని. ఆయనకి బాద్వ మహర్షి గారి కోపం వచ్చింది. కోపం వచ్చి బ్రూమఃఖలు త్వంతు న విజానాసి ఉపశాంతోయమాత్మ అని ఒక్క మాట చెప్పాడు. నేను చెప్తున్నాను కదా అన్నాడు. అదేంటండి నోరే తెరవలేదు, నోరు తెరవకుండా చెప్తున్నాను అంటున్నారేంటి అంటే, త్వంతు న విజానాసి, నీకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నా సరే నీకు అర్థం కావట్లేదు. ఏమిటి అర్థం కావట్లేదు? ఉపశాంతోయమాత్మ. ఏ రకమైనటువంటి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని పరిశుద్ధమైన స్వరూపమే పరమాత్మ. ఈ విషయాన్ని చెప్పాలి అంటే నోటితో చెబితే, ఒకవేళ పొరపాటున నోటితో చెబితే ఆ విషయాలను కూడా కలిపేసుకుని ఓహో ప్రాపంచిక విషయాలను పుట్టించేది పరమాత్మ అని కానీ, దీనితో కలిసిన వాడే పరమాత్మ అని కానీ నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకని నేను పరమాత్మ యొక్క విశుద్ధమైనటువంటి స్వరూపాన్ని చెప్పడం కోసం ఏం చేశాను? మౌనంగా ఊరుకున్నాను. నీకు అర్థం కాలేదు. అర్థం కాలేదంటే మరి మీరు చెప్తే నాకు అర్థం కావాలి కదా అంటే, అర్థమయ్యే యోగ్యత ఉంటే అర్థమవుతుంది. అర్థమయ్యే యోగ్యత సంపాదించుకో, నేను చెప్పినటువంటి ఈ మౌనోపదేశం నీకు అర్థమవుతుంది
అని బాధ్వ మహర్షి గారు బాష్కలి మహర్షి గారికి ఉపదేశం చేశారు అని ఒక ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావనను సూచిస్తూ మౌనం చైవాస్మి గుహ్యానాం అని ప్రత్యేకించి అంటున్నాడు. మౌనం చైవాస్మి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత కలిగిన వారికి మౌనం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఉపదేశం. ఆ మౌనం చేసేవారు అనుసరించేటువంటి మౌనం ఒక విధమైతే, ఆచరించవలసిన వారు, సాధించవలసిన వారు అనుసరించవలసిన మౌనం మరొక మౌనం ఉంది. ఈ మౌనాలను సాధించగలిగితే, ఆ మననాన్ని, మౌనంతో కూడిన మననాన్ని సాధించగలిగితే పరమాత్మ తత్వజ్ఞానం దగ్గరవుతుంది అని సూచించటం కోసం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశం చేస్తూ ఇలా ఒక్కొక్కటి ఉపదేశం చేస్తూ ఉంటే ఎప్పటికీ తీరదు. అన్నిటినీ కలిపి ఒక్కసారి ఉపదేశం చేస్తాను, జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకో అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం అని. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. ఓ అర్జున, ఈ సర్వభూతాలకు ప్రాణం కలిగిన, జీవం కలిగినటువంటి ప్రతి శరీరానికి బీజాన్ని నేను. ప్రాణం కలిగిన లేదా జీవుడు ఉండేటువంటి శరీరాలన్నిటికీ, ఇవి కాక జీవుడితో సంబంధం లేకపోయినా భూతాలుగా చలామణి అవుతున్న వాటన్నిటికీ కూడా యచ్చాపి సర్వభూతానాం, వాటన్నిటికీ బీజాన్ని నేను. సర్వభూతాలకు, జీవులు ఉండేటువంటి శరీరాలన్నిటికీ బీజం అనే అంశాన్ని మనం త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిగా చాలాసార్లు విచారించుకుని నిర్ణయించుకున్నాం. ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే నేను. ఒకవేళ నీకు ఏ పనైనా, ఏ కార్యాన్నైనా చూపిస్తే, ఫలానా వస్తువు అని చూపిస్తే అది త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క కార్యమే అవ్వాలి కదా. ఆ కార్యమైనటువంటి చిన్న చిన్న వస్తువులను చూపించడం ఎందుకు? మూల ప్రకృతినే చూపిస్తున్నాను నేను. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుకు మూల ప్రకృతిగా ఉండే ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయ, ఆ మాయ కూడా నా యొక్క విభూతే, నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క అదుపాజ్ఞలలో ఉండి తన పని తాను చేసుకుపోయేటువంటి ఒక విశిష్టమైన విభూతి. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున. అది నేనే అయి ఉన్నాను, నాకంటే వేరుగా అది లేదు. అదేమిటి? పరమాత్మ వేరు, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వేరు కదా. ప్రత్యేకించి అహమేవా అని ఎలా అంటున్నాడు అంటే దానికి సమాధానంగా పైన పరమాత్మే చెప్తున్నాడు, నతదస్తి వినా యత్ స్యాత్ మయాభూతం చరాచరం. చరాచరం, చరం కదిలే వస్తువు కావచ్చు, అచరం కదలని వస్తువు కావచ్చు. కదిలే వస్తువో కదలని వస్తువో ఏ వస్తువైనా సరే, నేను లేకుండా ఏ వస్తువు లేదు. నతదస్తి వినా యత్ స్యాత్, అలాంటి వస్తువు లేనే లేదు. వినా, నేను లేకుండా ఉండేటువంటి వస్తువు లేనే లేదు. నేను లేకుండా ఉండేటువంటి వస్తువు, నాతో సంపర్కం లేని వస్తువు, నేను లేకుండా దానంతరది పనిచేసుకునే వస్తువు లేనే లేదు. నతదస్తి వినా యత్ స్యాత్ మయాభూతం చరాచరం. అది ఏ రకమైన వస్తువో కావచ్చు, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వల్ల కలిగిన వస్తువు కావచ్చు, లేదా ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే కావచ్చు. ఏదైనా సరే నా సంబంధం లేకుండా మాత్రం అది కదలనే కదలదు, అది లేనే లేదు అని ఈ శ్లోకంలో అంటున్నాడు. తన యొక్క విభూతులను ఉపసంహారం చేసేటువంటి ప్రయత్నంలో పరమాత్మ ఉన్నాడు. ఇప్పటికే చాలా విభూతులను చెప్పేశాడు. ఒక్కొక్క భాగంలో చెప్పిన విభూతులు, లేదా ఒక భాగంలో చెప్పినటువంటి 2 విభూతులు ఇవన్నీ కావు. కదిలే వస్తువులో, కదలని వస్తువులో, జీవుడు ఉండేటువంటి శరీరాలో లేదా మామూలు భూతాలో, చెట్లో, పుట్టలో, రాళ్ళలో, రప్పలో ఏమైనా కావచ్చు, వాటన్నిటికీ మూల ప్రకృతి అయినటువంటి, వాటన్నిటికీ పరమ మూల కారణంగా చెప్పేటువంటి ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని నేను. ఈ విషయం గనక అర్థమైతే మిగతా విభూతులు అర్థమైపోయినట్లే. ఇది చిట్ట చివరి విభూతి కింద అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విభూతి విషయంలో కావచ్చు,
ఇంతకు ముందు చెప్పినటువంటి విభూతుల విషయంలో కావచ్చు, పరమాత్మ ప్రతి వస్తువును నేను 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 అంటున్నాడేమిటి? లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని కూడా నేనంటున్నాడేమిటి? పరమాత్మ వేరు అని కదా మనం అనుకున్నాము. వీటితో సంబంధం లేని పరిశుద్ధమైన స్వరూపంగా పరమాత్మను మనం భావిస్తూ వచ్చాం కదా. అంటే దానికి సమాధానంగా పరమాత్మ చెప్తున్నాడు, ఇవి లేకుండా నేనున్నాను, వీటితో సంబంధం లేకుండా నేనున్నాను, కానీ ఇవేవి నా యొక్క ప్రసక్తి లేకుండా లేవు. వీటిలో ప్రతి వస్తువుకు ఆయా క్రియలను లేదా ఆయా ఫలితాలను సాధించేటువంటి శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను. నన్ను విడిగా తీసేసి, నన్ను పరమాత్మను గనక విడిగా తీసేసి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అందులోంచి బయటికి తీసేస్తే వాటి యొక్క అస్తిత్వం, వాటి యొక్క ఉనికి ఏమాత్రం ఉండదు. బంగారు ఆభరణం, ఆ బంగారు ఆభరణంలోంచి బంగారాన్ని తీసేస్తే ఆభరణం అనే దాని ఉనికి ఏమీ లేదు. ఆభరణం అనేది లేదు, కానీ ఆభరణం లేకుండా బంగారం విడిగా ఉంటుంది. అట్లాగే పరమాత్మ లేకుండా ఈ ప్రపంచంలోని ఏ కార్యము లేదు. పరమాత్మ లేకుండా ఈ ప్రపంచంలో ఉండే వస్తువులను పుట్టించే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కూడా లేదు. పరమాత్మ ఉంటేనే, పరమాత్మ స్వరూపంతో కలిస్తేనే ఈ వస్తువులన్నీ కూడా వాటి వాటి అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి. లేకపోతే వాటి యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని అవి కోల్పోతాయి అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్యాత్ స్యాత్ మయా భూతం చరాచరం అని. కదిలే వస్తువులు, కదలని వస్తువులు, కార్యాలు, కారణాలు, రకరకాల వస్తువులు, అన్నిటికీ మూల ప్రకృతిగా భావించేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయ, ఇవన్నీ కూడా నా యొక్క సంబంధం ఉన్నప్పుడు మాత్రమే అవి ఉన్నట్లు. నా యొక్క సంబంధం లేదు అనుకుంటే అవి శూన్యమైపోయినట్లు. ఈ విషయానికి కావలసినటువంటి చర్చను మనం చాలా పూర్వకాలంలోనే చేసేసుకున్నాము. అస్తి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అనేటువంటి శ్లోకాన్ని మనం వివరించుకున్నాం. ఆ శ్లోకంలో అస్తి, ఉన్నది అనేటువంటి భావన పరమాత్మ స్వరూపానికి చెందినది అని అర్థం చేసుకున్నాం. ఆ పరమాత్మ స్వరూపానికి చెందినటువంటి అస్తి అనే భావన వస్తువులకు రావాలి అనంటే, మనం చూసేటువంటి వస్తువు ఉంది, అస్తి అని అనుకోవాలి అంటే ఆ పరమాత్మ స్వరూపంతో ఆ వస్తువు కలిసి ఉండాలి. లేకపోతే ఆ వస్తువుకు ఉనికి అనేది లేకుండా పోతుంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నాడు. చేస్తూ ఈ సృష్టిలో కనిపించే వస్తువులకు అస్తిత్వాన్ని తీసుకువచ్చేటువంటి వాడిని నేను, సృష్టిలో కనిపించే వస్తువులకు, ఆ వస్తువులను పుట్టించేటువంటి ప్రకృతికి కూడా అస్తిత్వాన్ని తీసుకువచ్చేది నేను, నిజమైనటువంటి అస్తిత్వాన్ని కలిగిన వాడిని నేను, నిజమైన అస్తిత్వాన్ని కలిగిన వాడిని నేను అని అర్థం చేసుకోవటానికి ఈ వస్తువులను వాడుకోవాలి. అంతే తప్ప ఆ వస్తువుల మీద దృష్టిని పెంచుకోకూడదు. ఆ వస్తువుల మీద దృష్టిని పెంచుకుని వాటిలో పరమాత్మ స్వరూపాన్ని ఎలా భావన చేయాలి అనేటువంటి హడావిడి కంటే కూడా ఈ వస్తువుల ద్వారా నిజమైన సద్రూపమైనటువంటి పరమాత్మను ఎట్లా తెలుసుకోవాలి అనే ప్రయత్నం అని సూచిస్తూ, యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం అని అంటున్నాడు. అయితే నీ విభూతులు చాలా ఉన్నాయన్నావు కదా, విభూతులలో కొన్ని ఏవో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే అన్నివి చెప్పావు నువ్వు. ఇంకా చాలా విభూతులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా చెప్పు, ఇంకా విభూతుల గురించి వివరణ మాకు ఇవ్వు అని మనం ఒకవేళ అడుగుతామేమో. అర్జునుడికి కూడా ఈ రకమైనటువంటి జిజ్ఞాస కలగవచ్చేమో అని పరమాత్మ తను చెప్పదలుచుకున్న అంశాన్ని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్ విస్తరో మయా అని. విభూతుల గురించి వినాలి అనేటువంటి నీ జిజ్ఞాస మంచిదే, ఇంకా కూడా విభూతులు ఉంటే చెప్పు అనేటువంటి నీ ప్రశ్న కూడా బాగానే ఉంది. కానీ నా విభూతులకు ఒక అంతం అనేది లేనే లేదు. నాంతోస్తి, నా విభూతులకు అంతం అనేది లేనే లేదు.
అందులోనూ నా యొక్క దివ్యమైన విభూతులు, దివ్యమైన విభూతులు అంటే ప్రకృతితో చేసిన లేదా ప్రకృతితో తయారైనటువంటి విభూతులు కాకుండా ప్రకృతి సంబంధం లేని ప్రకృతినే అదుపులో ఉంచుకోగలిగినటువంటి విభూతులు, అప్రాకృతమైన విభూతులు, అలౌకికమైనటువంటి విభూతులు, అటువంటి విభూతులకు అంతులేదు. నాంతోస్తి మమ దివ్యానాం, నా యొక్క దివ్యమైన అలౌకికమైనటువంటి విభూతులకు అంతం అనేది లేనే లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. పరంతప శత్రువులను హింసించేటువంటి వాడివి, శత్రువులను అణచగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడి నువ్వు. ఇటువంటి వాడివైనటువంటి నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకో. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప అని అర్థం చేసుకో. అయితే అంతులేని విభూతులలో ఇప్పుడు చెప్పిన విభూతులు ఎన్ని విభూతులు అంటే ఏషతు ఉద్దేశతః ప్రోక్తః. చెప్పిన విభూతులు ఇన్ని విభూతులు ఉన్నాయి కదా, ఇవి ఉద్దేశతః ప్రోక్తః. నా అనంతమైనటువంటి విభూతులలో ఒక భాగాన్ని తీసుకువచ్చి విడిగా ఉపదేశం చేసినటువంటి విభూతులు ఇవి. అనంతమైన విభూతులలో కొద్దో గొప్ప విభూతులను నీ ముందు ఉంచాను. ఏషతు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్ విస్తరో మయా. విభూతుల యొక్క విస్తారంలో నీకు కేవలం ఒక భాగం మాత్రమే చెప్పాను నేను, ఒక భాగం మాత్రమే ఇది. అనంతమైనటువంటి నా విభూతులకు ఏ రకంగానూ ఎవరూ తెలుసుకోగలగటం అనే అంశం ఉండనే ఉండదు. అందువలన ప్రత్యేకించి విభూతులన్నీ వరుసపెట్టి చెప్పు అని నువ్వు అడగవద్దు, నేను చెప్పను వద్దు. విభూతులను చెప్పటం ఎందుకు? ప్రత్యేకించి విభూతుల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం. విభూతుల ద్వారా పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని కొన్ని విభూతులను అడ్డం పెట్టుకుని దాని ద్వారా ప్రకృతినే విభూతిగా భావించి అక్కడి నుంచి పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అంతే తప్ప విభూతులను లెక్కగడుతూ కూర్చోకూడదు. ఎందుకంటే లెక్కగట్టడం అనేది సర్వసమర్థులకు లేదా సర్వశక్తి సంపన్నులకు కూడా సాధ్యమయ్యే పని కాదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం, నా యొక్క దివ్యమైన అలౌకికమైనటువంటి విభూతులకు అంతు అనేది లేనే లేదు. అనంతమైనటువంటి విభూతులకు అంతు లేదు అంటే విభూతుల ద్వారా నీ యొక్క స్వరూపాన్ని ఎట్లా తెలుసుకోవటం అని ప్రశ్నించవద్దు. పరంతప అనే సంబోధనను సరిగ్గా అర్థం చేసుకో. పరంతప అంటే శత్రువులను అణిచివేసేవాడు అని కదా అర్థం. శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. బయట ఉండేటువంటి శత్రువులు, లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు. బయట ఉండేటువంటి శత్రువులు అణిచేసేవాడు ఒక రకమైన పరంతపుడైతే, లోపల ఉండేటువంటి శత్రువులను అణిచివేసేవాడు, లోపల ఉండేటువంటి రాగద్వేషాలను అణిచివేసేవాడు, లోపల ఉండేటువంటి కామక్రోధాదులను అణిచివేసేవాడు కూడా పరంతపుడు. అటువంటి శత్రువులను గనక నువ్వు అణిచివేసుకున్నట్లయితే, లోపల ఉండేటువంటి రాగద్వేషాలను కామక్రోధాది దోషాలను ఏకాగ్రత లేమిని వీటన్నిటినీ గనక నువ్వు అణిచివేసుకోగలిగితే నీకు ఈ విషయం అర్థమవుతుంది. నేను చెప్పినటువంటి భావనకు ఫలితం ఏమిటి అనే విషయం నీకు ప్రత్యేకించి అర్థమవుతుంది. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, నా యొక్క విభూతులకు అంతులేదు. ఏవో కొన్ని విభూతులని నీకు పరిచయం చేశాను కదా, ఆ విభూతుల ద్వారా ఆయా వస్తువులలో పరమాత్మ కొలువై ఉన్నాడు అనే భావనను పెంచుకుని ఆ వస్తువుల మీద ఉండేటువంటి రాగద్వేషాలను తగ్గించుకుని వస్తువు మీద ఉండేటువంటి ప్రీతిని కానీ ఆ వస్తువు మీద ఉండేటువంటి ద్వేషాన్ని కానీ పూర్తిగా తగ్గించుకుని వస్తువును పరమాత్మ స్వరూపంలో సమానమైనటువంటి భావనతో చూసుకునే ప్రయత్నం చేసుకుంటే, అన్ని వస్తువులోనూ సమంగా పరమాత్మ కొలువై ఉన్నాడు అనే భావనకు గనక రాగలిగితే, ఆ భావనకు తగ్గట్లుగా ఈ విభూతుల ద్వారా పరమాత్మ భావనను వాడుకోగలిగినట్లయితే ఈ విభూతి యొక్క జ్ఞానం పరిపుష్టమవుతుంది. ఈ విభూతుల జ్ఞానం ద్వారా పరమాత్మ తత్వజ్ఞానం ఎంతో కొంత దగ్గరవుతుంది. లేకపోతే విభూతులను ప్రస్తావించటం అనేది దాదాపు అనవసరమైపోతుంది. విభూతులను తెలుసుకోవటం అనేది విభూతులలో అంటే ఆయా వస్తువులలో పరమాత్మ యొక్క భావనను, ఆ పరమాత్మ భావన ద్వారా ఆయా వస్తువులలో మనకు ఉండేటువంటి రాగద్వేషాలను తగ్గించుకోవటం కోసమే.
ఆ రాగద్వేషాలను తగ్గించుకోవటం అనే పని జరిగిపోయిన తర్వాత తత్వజ్ఞానానికి కావలసినటువంటి మిగతా సాధనాలను అనుసరించవలసి ఉంటుంది. ఆ సాధనాల మీద దృష్టి పెట్టుకోవాలే తప్ప విభూతులను వరుసగా నాకు లిస్ట్ అవుట్ చేయి అనే ప్రశ్న ఎవరూ వేయకూడదు. చెప్పిన వరకు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇలాగే ప్రతి వస్తువు పరమాత్మ యొక్క రూపం అవుతుంది అనే భావనకు వచ్చి వస్తువుల మీద మనకు ప్రీతి కానీ ద్వేషం కానీ ఈ రెండూ కూడా అనవసరం అనేటువంటి నిర్ణయానికి వచ్చి వస్తువుల మీద పరమాత్మ భావనను క్రమంగా వస్తువులను తప్పించి పరమాత్మ భావనను స్థిరం చేసుకున్నట్లయితే వారికి ఈ విభూతి యొక్క ఫలితం తప్పకుండా అందుతుంది. అందువలన ఆ ఫలితం అందేందుకై నేను ఏషతు ఉద్దేశత ప్రోక్త విభూతేర్ విస్తరో మయా. అందువలన నేనేం చేశానంటే ఉద్దేశత నా యొక్క విభూతులలో కొన్ని అంశాలను తీసుకొచ్చి నీ ముందుంచాను. విస్తృతమైన అనంతమైనటువంటి విభూతులలో కొన్ని అంశాలను లేదా ఆ అనంతమైనటువంటి విభూతులలో వేళ్ల మీద లెక్కగట్టగలిగేంత కొన్ని విభూతులను తీసుకొచ్చి నీ ముందుంచాను. వీటికి అంతైతే లేదు, వీటి ద్వారా నువ్వు పొందవలసినటువంటి ప్రయోజనం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని సాధించుకునే దిశగా నీవు సాధన చేయాలే తప్ప విభూతుల యొక్క సంఖ్యను పెంచమని అడగకూడదు అని సూచన చేస్తూ పరమాత్మ నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు ఉద్దేశత ప్రోక్త విభూతేర్ విస్తరో మయా అని అంటున్నాడు. అంటూ యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని పై శ్లోకంలో విభూతులన్నిటినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, పరమాత్మ యొక్క విభూతిని ఏ రకంగా ఒక సముదాయంగా లేదా అన్ని వస్తువులలోనూ పరమాత్మను గుర్తించేందుకు సులభమైనటువంటి సాధనంగా ఏ ఉపాయాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్పబోతున్నాడు. పరమాత్మ చెప్తున్నటువంటి విభూతుల యొక్క లేదా ఈ అధ్యాయంలో పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశాల యొక్క సారాన్ని లేదా పరమాత్మ యొక్క తాత్పర్యాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని పరమాత్మ ప్రతి వస్తువులోనూ పరమాత్మ కొలువై ఉన్నాడు అని ప్రాథమికంగా ఉపదేశం చేస్తున్నాడని, ఆ ప్రతి వస్తువులోనూ పరమాత్మ కొలువై ఉన్నాడు అనే భావన గనక సరిగ్గా అందకపోయినట్లయితే కొన్ని వస్తువులలో ప్రత్యేకించినటువంటి వస్తువులలో పరమాత్మ కొలువై ఉన్నాడు అనే భావనకు రమ్మంటున్నాడని ఉపదేశం చేస్తున్నాడని, ఆ భావన ద్వారా ఆ వస్తువులలో మనకు కలిగినటువంటి ప్రీతిని లేదా మనకు ఉండేటువంటి ద్వేషాన్ని వీటన్నిటినీ పోగొట్టుకుని సమభావనను పెంచుకోమంటున్నాడని, ఆ సమభావనను పెంచుకున్న తరువాత క్రమంగా వస్తుభావనను తీసివేయమంటున్నాడని, వస్తుభావనను తీసేసి పరమాత్మ భావనను పెంచుకోమంటున్నాడని, పరమాత్మ భావనను పెంచుకోవటం ద్వారా పరమాత్మ జ్ఞానానికి దగ్గర అవ్వమంటున్నాడని మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా ఈ రకమైన పరమాత్మ భావనను పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా కొనసాగించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు కూడా ఆచార్యుల వారు రెండు పాదాలు కలిపి మనకు ఉపదేశం చేస్తారు. మనం జాగ్రత్తగా నిదానంగా ఆ అక్షరాలను వాక్యాలను పలికి పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగ నామా దశమోऽధ్యాయః శ్రీ భగవానువాచ వేదా
వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ఇంద్రియాణామనశ్చాస్మి భూతానామస్మి చేతనా రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం రుద్రాణాం శంకరశ్చాస్మి విద్యేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థः సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః అశ్వత్థः సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథः సిద్ధానాం కపిలో మునిః గంధర్వాణాం చిత్రరథः సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालो धाताहं विश्वतो मुखः अहमेवाक्षयः कालो धाताहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्तिः श्रीर्वाक् च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तपा नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप एष तूद्देशतः
ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ఏష తోద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కృష్ణార్జున సంవాదే విభూతి యోగ నామా దశమోధ్యాయః యోగనామ దశమోధ్యాయః. విభూతి యోగంలో దశమాధ్యాయంలో ఉండే రెండవ భాగాన్ని 21 శ్లోకాలను మనం చక్కగా పారాయణం చేసుకున్నాం. రేపటి రోజున ఈ 21 శ్లోకాలను మనం ఆచార్యుల వారితో కలిసి పలికే ప్రయత్నం చేసుకుందాం. ఆ పారాయణను మనం కంఠస్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభించుకుందాం. నామ సంకీర్తనను ప్రారంభించుకోబోయే ముందు హనుమత్ జయంతి ఉత్సవాలను తిరుపతి దేవస్థానం వారు వైభవంగా నిర్వహిస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాము. వాటిలో భాగంగా రేపటి రోజున హనుమంతుడికి విశేష అర్చన, విశేష పుష్పార్చన, విశేషమైనటువంటి భజన కార్యక్రమాలు, అలాగే విశేషమైనటువంటి ఉపన్యాసాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. వాటిని ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రసారం కూడా చేయబోతున్నారు. వాటన్నిటిని కూడా వీక్షించి హనుమంతుడి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఇప్పుడు నామ సంకీర్తనను చేసుకుని శ్రీకృష్ణ నామావళిని శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులతో కలిసి గానం చేసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ శ్రిత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజ గమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం.
కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజవరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ హరిరాజవరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ పూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమానరహిత కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమానరహిత కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం వేద రక్షక కృష్ణ కృష్ణ వేద స్వరూప కృష్ణ కృష్ణ వేద రక్షక కృష్ణ కృష్ణ వేద స్వరూప కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణజాల కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణజాల కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh